శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిల్లే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హర్దా పెద్దమనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించిన మాత్రమున ఎట్టి ఫలితములు కలుగునో చూతుము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరమని చెప్పిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టి చేతనే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవానిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయాద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండుడు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండపెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాని మామయగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీ పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవు నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుననుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమనా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగిను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను. బాబా అతనికి గొప్ప అనుభవమును కలుగచేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజులలో అతనికి బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని బావు అనగా అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంత ఉంచుకొనివారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే అనగా నారిపుండు పురుగులచే బాధపడుచుండెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది, నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుకొనమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పెను. బాబా మనసు కరిగెను. బాబా దీక్షిత్తో ఇట్లనెను: నిర్భయుడుగా ఉండమనుము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేనిక్కడే ఉండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధంగా ఉండా అతడేలా చావును కోరవలను. అతనినెవరి పైన అయినా తీసుకొని రండు. అతని బాధను శాశ్వతంగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండ చోట కూర్చుండపెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను: ఇచట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొనుము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనం పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానినెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టెననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను: నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను: చూడుడు, ఈ అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చుననెను.
బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ఆ కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. ఊది పూయుట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకుని వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరెను. వ్యాధిని బాగుచేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరం గాని బొబ్బల్ని గాని లక్ష్యపెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపు ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుట చూసి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరం పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూసి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు ఉదయం వెళ్ళుము, త్వరగా రమ్ము అన్న బాబా మాటల భావం శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగచేసెదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గం చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయాద్ర హృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువుని కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములుడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విల్లేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మలించెను. హర్దా పెద్ద మనిషి. హర్దాపురు నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకొనమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదిని తీసుకొని దానిని నీళ్లల్లో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయమునకు మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమి చేయుటకు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్వాసుడకు శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీ తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగులు బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.